హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో 38వ శ్లోకం అయితే చెప్పుకోబోతున్నాం. అధ్యాయం వచ్చేసి 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలో 38వ శ్లోకం గురించి అయితే ఇక్కడ చెప్పుకోబోతున్నామండి. ఇంతకు ముందు వీడియోలో అయితే 36వ శ్లోకం 37వ శ్లోకం గురించి అయితే చెప్పుకున్నాం. మన వీడియోల్ని అంటే మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి ఈ వీడియోస్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు భగవద్గీతని చదవడం లేదా వినడం ద్వారా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి తోడ్పడుతుందన్నమాట. కాబట్టి నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇక శ్లోకంలోకి వెళ్దాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రామిహ విద్యతే తత్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విస్తతి. హి నిశ్చయంగా, జ్ఞానేన జ్ఞానముతో, సదృశం సమానమైనది, పవిత్రం పవిత్రమైనది, ఇహ ఈ ప్రపంచంలో, నా విద్యతే లేదు, తత్ దానిని, స్వయం తాను, యోగ భక్తిలో, సంసిద్ధ పరిపక్వమైన వాడు, కాలేన కాలక్రమంలో, ఆత్మని తన యందు, విస్నతి అనుభవిస్తాడు. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం అంతగా ఉదాత్తమైనది, విశుద్ధమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానము సకల యోగముల పక్వఫలము. భక్తి యోగ సాధనలో సిద్ధిని సాధించినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. అంటే ఈ యొక్క దివ్య జ్ఞానం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంలా ఇక్కడ చెప్పడం జరిగింది. భాష్యము. దివ్య జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఆధ్యాత్మిక అవగాహన దృష్ట్యానే మరియు మనము అది చేస్తామంటే, ఎందుకంటే ఇక్కడ పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం మంచి మంచి విషయాల్ని గ్రహించుకునేటప్పుడు మనం కూడా ఏకాగ్రతగా దాని యొక్క భావాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అందుకని నిజానికి దివ్య జ్ఞానం అంతగా ఉదాత్తమైనది, విశుద్ధమైనది లేనే లేదు. అజ్ఞానమే మన బంధానికి కారణము, ఇక జ్ఞానమే మన ముక్తికి కారణము. ఈ జ్ఞానము భక్తి యోగ పక్వఫలము. మనిషి ఈ దివ్య జ్ఞానంలో నెలకొన్నప్పుడు శాంతిని ఎక్కడో వెతకవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అతడు తనలోనే శాంతిని అనుభవిస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ జ్ఞానము, శాంతి, కృష్ణ భక్తి భావనలో మహోన్నత స్థితికి చేరుతాయి. ఇదే భగవద్గీతలోని తుది మాట. అంటే మనం ఉత్తములు అవ్వాలంటే మంచి సంఘాన్ని అయితే మనం ఎంచుకోవాలి. మనం ఇక్కడ సంఘం అంటే మంచి పుస్తకాలను చదవడం, అవగాహన, జ్ఞానం గురించి అవగాహన పెంచుకోవడం, మంచి మంచి విషయాలని తెలుసుకోవడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటే గనక మనం ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి, అంటే కృష్ణ భక్తి భావనకి దగ్గరగా రీచ్ అవ్వడానికి ఈ భగవద్గీత, అందులో కూడా దివ్య జ్ఞానం అనేది చాలా మనకి ఇంపార్టెంట్గా, అంటే మనమే పూర్తిగా మునిగిపోతాం అన్నమాట. ఆధ్యాత్మికంగా తెలుసుకోలేని విషయాలన్నీ కూడా ఈ దివ్య జ్ఞానంలో మనకి రోజు రోజుకి ఒక్కో శ్లోకం ద్వారా మనం తెలుసుకోవడం ద్వారా పూర్తిగా అవగాహనలోకి రావడం జరుగుతుంది. కృష్ణ భక్తి భావన ఎలా వ్యక్తపరచాలి, ఏ విధంగా తనకు దగ్గర అవ్వాలి, ఆధ్యాత్మిక వైపుగా మన ఇంద్రియ నిగ్రహాలని ఎలా ఉంచుకోవాలి, భక్తిని ఎలా వ్యక్తపరచాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అప్డేట్ అనేది అవుతూ ఉంటుంది ఈ దివ్య జ్ఞానంలో. ఇక 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమ చిరేణా దిగచ్చతి. అంటే శ్రద్ధావాన్ అంటే శ్రద్ధవంతుడు, లభితే పొందుతాడు జ్ఞానమును, తత్పరః దానికి అనురక్తమైన వాడు, సంయతి నిగ్రహించి, ఇంద్రియాలను, జ్ఞానమును, లబ్ధ్వా పొంది, పరాం దివ్యమైన శాంతిని, అచిరేణ అతి శీఘ్రంగా, అధిగచ్చతి పొందుతాడు. అంటే దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. భాష్యము. శ్రీకృష్ణుని దృఢంగా విశ్వసించినట్టి శ్రద్ధావంతుడైన వ్యక్తిచే అటువంటి కృష్ణ భక్తి భావనలోని జ్ఞానము పొందబడుతుంది.
కేవలము కృష్ణ భక్తి భావనలో పనిచేయడం ద్వారా తాను మహోన్నతమైన పూర్ణత్వాన్ని సాధించగలనని తలిచేవాడే శ్రద్ధావంతుడని పిలువబడతాడు. ఈ శ్రద్ధా భక్తి యోగ నిర్వహణ ద్వారా హృదయం నుండి సమస్త మాలిన్యాన్ని తొలగించే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కీర్తించడం ద్వారా లభిస్తుంది. వీటితో పాటుగా మనిషి ఇంద్రియాలను నిగ్రహించాలి. శ్రీకృష్ణుని యందు శ్రద్ధ కలిగిన వాడు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి శీఘ్రమే కృష్ణ భక్తి భావనా జ్ఞానంలో సులభంగా పూర్ణత్వాన్ని పొందుతాడు. అంటే శ్రద్ధాభక్తిని వ్యక్తపరుచుతూ శ్రీకృష్ణుని ఎల్లవేళలా కొలుచుతూ ఈ యొక్క చిన్నపాటి మంత్రాన్ని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మనం ఎల్లవేళలా జపిస్తూ ఉంటే శ్రీకృష్ణునికి చాలా దగ్గరగా, ఆధ్యాత్మిక వైపుగా చాలా దగ్గరగా అడుగులు వేయడానికి ఈ మంత్రంతో పాటు శ్రద్ధాభక్తి, ఇంద్రియ జ్ఞానాలు కూడా ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. ఎస్పెషల్లీ దివ్య జ్ఞానం మనం చదువుతూ ఉంటేనే ఆధ్యాత్మిక వైపుగా మంచిగా అడుగులు పెంచుకుంటూ ఉంటామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఒక అధ్యయనంగా దివ్య జ్ఞానాన్ని ఇక్కడ పేర్కొనబడింది. ఇదే అండి వాటి వీడియో. రేపటి వీడియోలో మనం 40వ శ్లోకం గురించి అయితే చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.